ఓ రోజు ఒక సహోదరి మరణించింది. చనిపోయిన తర్వాత ఒక స్థలానికి వెళ్ళింది. పరలోకానికి మెట్లు ఉన్నాయి, పరలోకంలో దేవుడు ఉన్నాడట. అమ్మా రా నా దగ్గరికి అని అంటే ఆమె చెప్పిన మాట ఏమిటంటే, ప్రభువా నాకు మెట్లు ఎక్కడం అస్సలు ఇష్టం ఉండదు. మెట్లు ఎక్కడం కంటే మెట్లు దిగడమే చాలా సుఖం, చాలా సులభం అని అంటూ ఉంటే, ఇప్పుడు దేవుడు చెప్పాడట, అమ్మా నువ్వు మెట్లు ఎక్కి పైకి రావడం కష్టము అనుకున్నట్లయితే, మెట్లు దిగడమే సులభము అనుకున్నట్లయితే నీ ఇష్టం. మెట్లు ఎక్కి పైకి వస్తావో, సులభంగా ఉందని చెప్పి మెట్లు దిగి కిందకి వెళ్తావో నీ ఇష్టం అని అంటే, ప్రభువా పైకి కష్టపడి రావడం కంటే కిందకి సుఖంగా వెళ్ళిపోవడమే బెటర్ కదా ప్రభువా, నేను కిందకి వెళ్తాను ప్రభువా అంటే, వెళ్ళమ్మా అని చెప్పి అన్నాడట. ఆమె కిందకి సుఖంగా ఉందని చెప్పి, సౌఖ్యంగా ఉందని చెప్పి, సులభంగా ఉందని చెప్పి మెట్లు దిగుతూ 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 వెళ్తే ఒక చక్కని మార్గం ఉందట, ప్రవేశ ద్వారం ఉందట. అక్కడి మాట రాయబడి ఉందట, ఏమని తెలుసా, నరకానికి సుస్వాగతం అని ఉందట. దేనికి? నరకానికి సుస్వాగతం. సహోదరులు, ఆమెకున్న సమస్య ఏమిటంటే బద్ధకం. మెట్లెక్కి పైకి వెళ్ళాలంటే కష్టపడే తత్వం ఉండాలి. ఆమెకి కష్టపడే తత్వం అలవాటు లేదు, సుఖపడ్డానికి అలవాటు పడింది. సుఖపడ్డానికి అలవాటు పడి ఆఖరికి ఏం పోగొట్టుకుందయా అంటే పరలోకానికి పోగొట్టుకొని చేతులారా పాతాళాన్ని కొని తెచ్చుకుంది. దౌర్భాగ్య స్థితి నుండి నువ్వు బయటికి రావాలి. ధన్యకరమైన జీవితం నువ్వు జీవించాలంటే చురుకుగా ఉండవు, యాక్టివ్ గా ఉండవు. అది గొప్ప భాగ్యం. కష్టపడినట్లయితే కష్టానికి తగిన ప్రతిఫలం చూస్తావు.